ఒక ఎడారి. అక్కడ ఒక ఫకీరు మాత్రమే నివసిస్తున్నాడు. అక్కడికి భర్తను వెతుక్కుంటూ ఇద్దరు అందమైన అమ్మాయిలొచ్చారు. అప్పుడు ఆ ఫకీరు వాళ్లను ఎలా ఇబ్బంది పెట్టాడు, వాళ్లను ఎక్కడికి వెళ్లనివ్వకుండా ఎందుకు అడ్డుకున్నాడు? అయితే చివరికి అతనే తాము వెతుకుతున్న భర్త అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఇంతకీ వీళ్ళ కథ ఏంటి? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. శంషాబాద్లోని నూరన్పూర్ అనే ప్రాంతంలో ఎడారి మధ్యలో ఒక పాత మట్టి ఇల్లు ఉండేది. అక్కడ 80 ఏళ్ల ఫకీర్ తనహా ఉండేవాడు. ఆ రోజు రాత్రి అతను ఇంకా నిద్రపోతున్నాడు. అకస్మాత్తుగా ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఫకీరు కళ్ళు తెరిచాడు. అతను తనలో తాను, ఈ సమయంలో ఎవరిక్కడికొచ్చారు? ఈ ఎడారికి ఎప్పుడూ ఎవరూ రాలేదే అంటూ గొణుక్కున్నాడు. కానీ తలుపుని గట్టిగా ఎవరో కొడుతున్నట్టుగా అనిపించింది. ఫకీరు మంచం మీద నుంచి లేచి తలుపు తెరవగానే బయట దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. తలుపు వద్ద ఇద్దరు అందమైన అమ్మాయిలు నిలబడి ఉన్నారు. ఫకీరు వారిని చూడగానే గుండెల్లో ఏదో తెలియని గుబులు మొదలైంది. వాళ్ల నుంచి చూపులను మళ్లించుకుని తిప్పుకోలేకపోతున్నాడు. ఎవరమ్మా మీరు? ఈ టైంలో ఈ ఎడారిలో ఏం చేస్తున్నారు అని అడిగాడు. మా పేర్లు నైలా, మరియం. మేము రోషన్గఢ్కు వెళుతున్నాము. అయితే దారి తప్పిపోయాం అంటూ ఆ అమ్మాయిలు చెప్పారు. మీరు అనుమతిస్తే మేము ఈ రాత్రి ఇక్కడే ఉండి ఉదయం వెళ్ళిపోతాం అని చెప్పారు. అయ్యో, ఎంత మాట! రండి లోపలికి అన్నాడు. ఫకీరు వాళ్లకొక చోటు చూపించి, మీరిక్కడ పడుకోండి అని చెప్పాడు. ఇద్దరు అమ్మాయిలు నిద్రపోయారు. అయితే రాత్రి కొంత టైం గడిచాక తల దగ్గర ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపించింది నైలా అనే అమ్మాయికి. ఆమె కళ్ళు తెరిచి, ఏం చేస్తున్నారు మీరిక్కడ అని అడిగింది. ఏమీ లేదు, మీకు చలిగా అనిపిస్తుంది కదా, అందుకే ఈ దుప్పటి ఇవ్వడానికి వచ్చాను అని సమాధానమిచ్చాడతను. నైలా దుప్పటి తీసుకుని కప్పుకుంది. కానీ ఫకీర్ అక్కడి నుంచి కదల్లేదు. ఇక ఉదయాన్నే నైలా, మరియం అతనికి కృతజ్ఞతలు చెప్పి బయలుదేరబోతుండగా ఫకీరు వారిని ఆపి, మీరెక్కడికి వెళ్తున్నారు? రోషన్గఢ్ చాలా దూరంలో ఉంది. ఈ రాత్రికి కూడా మీరిక్కడే ఉండండి. రేపు మీరు బయలుదేరడానికి కొన్ని ఏర్పాట్లు చేస్తాను అన్నాడు. కాదు, మేం వెళ్ళాలి అని చెప్పారు వాళ్ళు. నైలా చేతిని పట్టుకుని, మిమ్మల్ని ఈ రాత్రికి ఆగమని చెప్పానా అన్నాడు. అప్పుడు నైలా తన చేతిని పక్కకు లాగేసి కోపంగా అడిగింది, అసలేంటి మీ ఉద్దేశం అని. ఫకీరు, రేపు నేను మీరు బయలుదేరడానికి కొన్ని ఏర్పాట్లు చేస్తాను అంతే అని చెప్పాడు. ఇప్పుడు అతను ఆ అమ్మాయిల్ని ఎలాగైనా ఆపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక ఆ అమ్మాయిలు కూడా సైలెంట్గా ఉండిపోయారు. దాంతో ఆ రోజంతా ఫకీరు వారితో మృదువుగా, ప్రేమగా మాట్లాడి వాళ్ళని ఫుల్ ఎంటర్టైన్ చేశాడు. రెండో రోజు రాత్రి కూడా ఇద్దరు అమ్మాయిలు ఒక మూలన మంచం మీద పడుకున్నారు. ఫకీరు కూడా తన మంచం మీద పడుకున్నాడు. అర్ధరాత్రి దాటాక ఆ ఫకీరు వెళ్ళి నైలా పక్కన కూర్చుని ఆమె నుదుటిని సున్నితంగా నిమరడం ప్రారంభించాడు. అకస్మాత్తుగా నైలా గబుక్కున లేచి కూర్చుంది. మీరిక్కడేం చేస్తున్నారు అంది. నేను మీకు దిండు ఇవ్వడానికి వచ్చాను. మీరు దిండు లేకుండా పడుకున్నారు. మీ మెడ నొప్పి పుడుతుంది అని చెప్పాడు. నైలా దిండు తీసుకుని నిద్రపోయింది. ఇక ఫకీరు తనలో తాను మాట్లాడుకోవడం మొదలుపెట్టాడు. ఈ అమ్మాయిలు ఉదయాన్నే వెళ్ళిపోతారు. ఈరోజే నా చివరి అవకాశం. నేను వారిని వెళ్ళనివ్వకుండా ఉండడానికి ఏదో ఒక ఏర్పాటు చెయ్యాలి అనే ఆలోచనతోనే ఫకీరు నిద్రలోకి జారుకున్నాడు. ఉదయాన్నే అమ్మాయిలు లేచి ఫకీరు దగ్గరకొచ్చారు. మేము బయలుదేరడానికి ఏర్పాట్లు చేస్తే ఏమేం ఏర్పాట్లు చేశారో చెప్పి మమ్మల్ని పంపించు అన్నారు. ఫకీరు కొన్ని క్షణాలు కోరిక నిండిన కళ్లతో వారి వైపు చూశాడు. కానీ మృదువుగా, లేదు, మీరు ఈరోజు ఇక్కడి నుండి బయలుదేరలేరు. ఎందుకంటే నేనేమీ ఏర్పాట్లు చేయలేదు. కాబట్టి ఈరోజు ఉండి రేపు వెళ్ళండి. ఎందుకంటే రేపు కొంతమంది యాత్రికులు ఇటుగా రోషన్గఢ్ వెళ్తారు. వాళ్లతో వెళ్ళండి అని చెప్పాడు. దాంతో ఆ అమ్మాయిలు కాస్త రిలాక్స్ అయ్యారు. రేపు కాన్వాయ్తో బయలుదేరదాం అనుకున్నారు. దాంతో ఫకీరు సంతోషించాడు. ఆ రోజు రాత్రి అవుతుండగా నైలా, మరియం ఇద్దరూ తమ మంచం మీదకు వెళ్లి పడుకున్నారు. ఫకీరు కూడా నిద్రపోయాడు. కానీ అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతని కళ్ళు నిద్రపోతున్న అమ్మాయిలను చూస్తున్నాయి. నెమ్మదిగా అతను మంచం నుండి లేచి వారి వైపు వాళ్లను టచ్ చేయాలనుకున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా నైలా కొద్దిగా కదిలింది. ఆమె లేస్తుందేమో అని భయపడి మరియం వైపుకు వెళ్లి నిలబడి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని
ఆమె ముఖం వైపు చాలాసేపు చూశాడు. అకస్మాత్తుగా ఆమె కళ్ళు తెరిచి అరవబోయింది. ఫకీరు వెంటనే ఆమె నోటి మీద చెయ్యి పెట్టి ఆపేసి గబగబా తన మంచం మీదకు వెళ్ళి ఏమీ జరగనట్టు పడుకున్నాడు. మరియం రాత్రంతా ఆ ఆలోచనలోనే మునిగిపోయింది. ఫకీరు నా దగ్గరకు ఎందుకొచ్చాడు? అతను ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు? అతని ఉద్దేశాలు సరైనవిగా అనిపించట్లేదు అనుకుంది. ఆమె భయంతో వణుకుతూ ఆలోచిస్తూ నిద్రపోయింది. ఇక ఉదయాన్నే అమ్మాయిలు లేచి ఫకీరు దగ్గరకొచ్చారు. యాత్రికులొచ్చారా? ఇక ఈరోజు మేమిక్కడి నుంచి వెళ్ళిపోతాం అని చెప్పారు. ఫకీరు కాసేపు వారి కళ్ళలోకి చూసి మాట్లాడాడు. కానీ యాత్రికులు ఇంకా రాలేదు అని చెప్పాడు. దాంతో అమ్మాయిలు షాక్ అయ్యారు. అవును, బహుశా సాయంత్రానికి రావచ్చు అన్నాడు. అమ్మాయిలు ఒకరినొకరు చూసుకుని సరే, సాయంత్రం వరకు వేచి చూస్తాం అన్నారు. ఒక అమ్మాయి ఇంకో అమ్మాయితో అతని చూపు నాకు నచ్చలేదు అని చెప్పింది. అవును నిజమే, మనం త్వరగా ఇక్కడి నుంచి బయటపడాలి. అవును, అతను రాత్రి నా వద్దకు వచ్చి నన్ను తాకడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పింది. మరొక అమ్మాయి కూడా అదే చెప్పింది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రికి ఉండకూడదు, వెళ్ళిపోవాలి అనుకున్నారు. ఆ రోజు సాయంత్రం అయింది. ఫకీర్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి చూడండి, ఉదయాన్నే యాత్రికులు వస్తారనుకుంటున్నా, అందుకే ముందుగానే చెప్తున్నా అన్నాడు. అమ్మాయిలు కోపంగా ఉన్నారు అతని మాటలకు. యాత్రికులు వచ్చినా రాకపోయినా మేమిప్పుడు వెళ్ళిపోతున్నాం, మమ్మల్ని ఆపొద్దు అన్నారు. ఫకీర్ వాళ్ళ దగ్గరకొచ్చి కాసేపట్లో రాత్రి అవుతుంది, మీరమ్మాయిలు ఈ ఎడారిలో మీరెక్కడికి వెళతారు? జంతువులు కూడా రాత్రి సమయాల్లో తిరుగుతూ ఉంటాయి అని చెప్పాడు. దాంతో వాళ్ళు సరే, ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోతాం, కానీ యాత్రికులు వచ్చినా రాకపోయినా రేపు ఉదయం మేం వెళ్ళిపోతాం అని చెప్పారు. ఫకీరు చిరునవ్వు నవ్వి సరే అన్నాడు. ఆ అమ్మాయిలు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఈ రాత్రి త్వరగా గడిచిపోతే బాగుండు అనుకుంటూ నిద్రపోయారు. ఇక ఫకీరు పడుకున్నట్టు నటిస్తూ వాళ్ళని చూస్తున్నాడు. ఆమె ఇకపై కదలడం లేదని తెలుసుకుని అతను కూడా కళ్ళు మూసుకున్నాడు. కాసేపటికి అతను నెమ్మదిగా లేచి వారి వైపు నడిచాడు. అతను నైలా పాదాల దగ్గర కూర్చుని నెమ్మదిగా ఆమె పాదాలను తాకడం ప్రారంభించాడు. అప్పుడు నైలా కళ్ళు కొద్దిగా తెరిచింది. ఫకీరు గ్రహించగానే అతను వెనక్కి తగ్గాడు. ఇప్పుడు అతను మరియం దగ్గరకు వెళ్ళి ఆమె పక్కన కూర్చుని ఆమె నుదుటిని నిమరడం ప్రారంభించాడు. అకస్మాత్తుగా ఆమె కళ్ళు తెరుస్తుందేమో అని భయం వేయడంతో అతను నిశ్శబ్దంగా లేచి మంచం మీదకు వెళ్ళి పడుకున్నాడు. ఉదయమైంది. అమ్మాయిలు లేచి నేరుగా ఫకీరు దగ్గరకు వెళ్లారు. ఇప్పుడేదైనా కొత్త సాకు చెప్తారా అని పదునైన స్వరంతో అడిగారా అమ్మాయిలు. ఫకీరు కాసేపు మౌనంగా ఉన్నాడు. యాత్రికులు ఎవరూ రారు, ఆ విషయం మాకు తెలుసు. దేనికోసమో మీరు మమ్మల్ని ఇక్కడ ఆపేస్తున్నారు అన్నారు అమ్మాయిలు. ఇక ఇప్పుడు మేం ఆగము అని బయలుదేరబోతుండగా ఫకీరు అకస్మాత్తుగా వచ్చి ఆపేశాడు. మీరు మా తండ్రి వయస్సులో ఉన్నారు, సిగ్గుండాలి, ఆడవాళ్లతో గౌరవంగా ఉండాలి అన్నారు వాళ్ళు. మీరు పైకి కనిపించేదాన్ని నమ్మొద్దు అని చెప్పాడతను. మీరు వెతుకుతున్న వ్యక్తి రోషన్ ఘర్కు వెళుతున్నాడు అని చెప్పాడు ఫకీర్. అప్పుడు ఆ అమ్మాయిలు ఈ విషయం మీకెప్పుడు చెప్పలేదు కదా అని అన్నారు. ఆ విషయం ఇప్పుడు చెప్పలేను, కానీ మీరు ఈ రాత్రికి ఇక్కడ ఉండడమే మీకు మంచిది అన్నాడు. అమ్మాయిలు షాక్ అయ్యారు. అసలు ఈ ముసలివాడికి ఏమైంది? మమ్మల్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు ఆపుతున్నాడు అని ఆలోచించడం ప్రారంభించారు. ఫకీరు మళ్ళీ అన్నాడు, రేపుదయం మీ అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. అప్పుడు మీరు రోషన్ గడ్కి వెళ్లాల్సిన అవసరం లేదు అన్నాడు. అమ్మాయిలు గందరగోళానికి గురయ్యారు. కానీ ఫకీరును వాళ్ళు నమ్మలేదు. వారు ఫకీరును నెట్టివేసి గుడిసె నుండి వెళ్ళిపోయారు. ఫకీరు వారి వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆగు, అంతా నాశనమైపోతుంది, వెనక్కి రండి అని పిలిచాడు. ఇక అమ్మాయిలు చాలా దూరం వెళ్ళిన తర్వాత అలసిపోయి కూర్చున్నారు. అతను ఊపిరి పీల్చుకున్నాడు. అకస్మాత్తుగా ఫకీరు వెనక నుంచి ఊపిరి పీల్చుకుంటూ వారి దగ్గరకొచ్చాడు. నేను మీకు చివరిసారిగా చెబుతున్నాను, ఈ రాత్రికి వెళ్ళకండి అన్నాడు. అమ్మాయిలు కఠినంగా చెప్పారు. ఏదైనా ఉంటే మీరు స్పష్టంగా ఎందుకు చెప్పరు అన్నారు. ఫకీరు గాఢంగా ఊపిరి పీల్చుకుని ఆ విషయం నేనిప్పుడే చెప్పలేను అన్నాడు. ఇప్పుడే చెబితే అంతా నాశనమైపోతుంది. కానీ నేను మీకు చెప్పగలిగేది ఏంటంటే మీరిద్దరూ మీ భర్త కోసం వెతుకుతున్నారు కదా అన్నాడు. ఇది విని అమ్మాయిలు ఆశ్చర్యపోయారు. అవును, మేము మా భర్త కోసం వెతుకుతున్నాము. అతను చాలా కాలంగా కనిపించడం లేదు. కానీ ఇవన్నీ మీకెలా తెలుసు? అమ్మాయిలు మళ్ళీ అడిగారు. అప్పుడు ఫకీర్ చాలా సీరియస్గా జవాబిచ్చాడు. నాకన్నీ తెలుసు, కానీ
మీరు నాతో ఒక రాత్రి గడపాలి, అంటే నేను మీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలను అన్నాడు. ఈ వింత పరిస్థితి విన్న అమ్మాయిలు భయపడ్డారు. ఇప్పుడతను ఆ రాత్రి మమ్మల్ని ఏం చెయ్యబోతున్నాడు అనుకున్నారు మనసులో. సరే, నువ్వు చెప్పినట్టు ఈ రాత్రికి ఇక్కడ ఉంటాం అన్నారు. ఇది విన్న ఫకీర్ ముఖం ఆనందంతో వెలిగింది. అమ్మాయిలు ఫకీర్ ఇంటికి తిరిగి వెళ్లారు. అతను తనలో తాను ఆలోచిస్తున్నాడు. ఇక రాత్రయింది. అందరూ నిద్రపోతూ ఉన్నారు. ఎప్పటిలాగే అతను నైలా దగ్గరకు వెళ్లి చాలా ప్రేమతో చూశాడు. అప్పుడు అతను ఆమె ఛాతీపై చెయ్యి వేశాడు. నైలా లేచి కోపంగా చూసింది. అప్పుడు ఫకీరు లేచి మరియం దగ్గరకు వెళ్ళాడు. ఆమె కోపంతో చూసి తలదించుకుంది. అప్పుడు ఫకీరు నిశ్శబ్దంగా లేచి తన మంచం మీదకు వెళ్లి నిద్రపోయాడు. ఇక ఉదయమైంది. సూర్యుడు వచ్చేశాడు. అమ్మాయిలు భయంతో నిద్రపోలేదు. ఈసారి ఫకీరుని ఏమీ అడగలేదు. అలా అని ఏమీ మాట్లాడలేదు. నైలా గుడిసె నుండి బయటకొచ్చింది. అప్పుడు ఒక మూలగా ఉన్న ఒక యువకుణ్ణి చూసింది. అందమైన ముఖం, చక్కని దుస్తులతో కనిపించాడు. అతన్ని చూసిన అమ్మాయిలు ఆశ్చర్యపోయారు. వాళ్ళు అతని వద్దకు వెళ్ళి మీరెవరు అని అడిగారు. ఆ యువకుడు నెమ్మదిగా వారి వైపు చూశాడు. అతన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. షాక్ అయి గట్టిగా అరిచారు. ఎందుకంటే అతను ఆమె భర్త. అతను వెళ్ళిపోయి చాలా రోజులైంది. అతన్ని సడన్గా చూసేసరికి ఆనందంతో కన్నీళ్లు కార్చారు. అవును, మీరిక్కడికి ఎలా వచ్చారు? అసలు ఇదంతా కళా నిజమా అని నైలా వణుకుతున్న స్వరంతో అడిగింది. అతను ఆమెను పట్టుకుని, లేదు, ఇది కల కాదు, ఇది నిజం, నేను తిరిగొచ్చేశాను అని చెప్పాడు. దాంతో అమ్మాయిల ఆనందానికి అవతులు లేకుండా పోయాయి. కొన్నేళ్లుగా వారు వెతుకుతుంటే ఈరోజు వాళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు. సరే, మీరు ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నారు అని మరియం అడిగింది. మీరీ ఫకీరింటికి ఎలా వచ్చారు? ఆ వ్యక్తి మాకు అస్సలు నచ్చలేదు. అతను మీకు తెలుసా అని అమ్మాయిలు అడిగారు. అప్పుడు అతను, సరే, ఫకీరుని పిలిచి చూడు అని చెప్పాడు. అతను ఎక్కడున్నాడో అని అమ్మాయిలు గుడిసె మొత్తం వెతికారు. కానీ ఫకీరు ఎక్కడా కనిపించలేదు. ఆమె తిరిగి వచ్చి, అతనెక్కడా కనిపించలేదు, అతను మాయమైపోయాడా ఏంటి అని చెప్పింది. అవును, అతను ఎక్కడికి వెళ్ళాడు అని అడిగారు. ఆ యువకుడు దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు. సరే, మీకే అర్థమవుతుందిలే. అయితే ఇన్ని సంవత్సరాలుగా నేను ఎక్కడున్నానో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, ఇప్పుడు అసలు విషయం చెప్తాను అన్నాడు. ఒకరోజు నేను ఇంటి నుండి మార్కెట్కు వెళ్ళాను. దారిలో నేనొక వృద్ధుడు, ఒక అందమైన అమ్మాయిని కలిశాను. ముసలాయన ఫకీరులా కనిపించాడు. ఆ అమ్మాయి చాలా చిన్నది. నేను నవ్వుతూ ఆ అమ్మాయితో జోక్ చేశాను. మీరు ఈ ముసలాయనను ఎందుకు వివాహం చేసుకున్నారు అని అడిగాను. అప్పుడు ఆ ఫకీరు నా మీద ఏదో మంత్రం వేశాడు. ఒక్క క్షణంలో నేను కూడా అతనిలాగే, అంటే ఫకీర్లాగే మారిపోయాను. అతని ముఖం నాదిగా మారింది. ఇది నీకు శిక్ష. ఇక నుంచి మీరు మీ జీవితమంతా ఈ పరిస్థితిలోనే జీవిస్తావు, అది కూడా ఎడారిలో అని శపించాడా ఫకీరు. ఆ తర్వాత అతను కొంచెం శాంతించి, మీరు ఎవరిని ప్రేమిస్తున్నారో వారు మీ స్వంతమైతే మీ ఎడారికి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీ నిజమైన స్వభావం తెలుసుకోకుండా మీతో సమయం గడిపినప్పుడు మాత్రమే మీరు మీ నిజమైన రూపానికి తిరిగి రాగలుగుతారు. మీ దగ్గరకు మీరు ప్రేమించే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని గుర్తించలేరు అని చెప్పాడు. ఇప్పుడు అమ్మాయిలు వణుకుతూ, మీరు ఆ ఫకీరేనా అన్నారు. అవును, అది నేనే అన్నాడు యువకుడు. భర్త మాటలకు అమ్మాయిల కళ్లలో నీళ్లు తిరిగాయి. వాళ్ళు వెళ్ళి అతన్ని హగ్ చేసుకుని, మమ్మల్ని క్షమించండి, మిమ్మల్ని గుర్తించలేకపోయాము అన్నారు. ఆ యువకుడు తల నిమురుతూ, అది మీ తప్పు కాదు, నేను మీ భర్త అని మీకు తెలియదు. మీ మనసు మంచిది, ఉద్దేశం స్వచ్ఛమైనది, అదే సత్యం అన్నాడు. ఇప్పుడు ఆ ముగ్గురు మళ్ళీ కొత్త జీవితం మొదలుపెట్టారు. ఈ ఘటన తర్వాత వాళ్ల మధ్య ప్రేమ మరింత బలపడింది. మనుషుల మధ్య ప్రేమ నిజమైతే వారు ప్రతి పరీక్షను దాటుకుని సక్సెస్ సాధించి తిరిగి వస్తారు. కానీ ప్రేమలో అహంకారం ఉండకూడదు, సహనం ఉండాలి. అప్పుడే ఆ ప్రేమ విజయం సాధిస్తుంది. మరి మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.